హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలోని ఒక హిస్టారికల్ ప్లేస్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అదే ఏంటనుకుంటున్నారా? భువనగిరి పోర్ట్. తెలంగాణలోని ఒక అద్భుతమైన ప్లేస్ అని చెప్పొచ్చు. చాలామంది ఇక్కడ విజిట్ అయితే చేయరు, ఎందుకంటే చాలా కొండ మీదకి ఎక్కాల్సి ఉంటుంది. ఎవరు ఎక్కలేనటువంటి ఎత్తైన స్థలంలోనికి ఎక్కడం నా లక్ష్యం, అది జీవితంలో అయినా కొండ మీదకైనా. సో మనం రీచ్ అయితే అయిపోయినాము. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా టికెట్ ధరలు అయితే మనకి ఇక్కడ బోర్డు మీద అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేటు. ఎక్కడానికైనా దిగడానికైనా ఇది ఒకటే దారి. గేట్ ముంగట ఎట్లా ఉందో చూడండి ఒకసారి వ్యూ. నా సజెషన్ ఏంటంటే ఒకరు మాత్రం అస్సలు వెళ్ళకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ దారి చాలా భయంకరంగా ఉంటుంది. మెట్లు చాలా చిన్నగా భయంకరంగా గుహల్లాగా ఉంటుంది. చాలా భయం అవుతుంది. ఒకానొక సమయంలో చాలా భయం వేసి తిరిగి వెనుకకి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ వెనుదిరిగి చూడడం వీరుని లక్షణం కాదని చెప్పి ముందుకు ధైర్యంతో అడుగులైతే వేసిన. పైకి వెళ్ళి చూసేవారికి కొంతమంది ఆల్రెడీ వచ్చి ఉన్నారు. టికెట్ ఇచ్చేటప్పుడు అయితే టికెట్ ఇచ్చే వ్యక్తి జాగ్రత్తగా వెళ్ళిరా అని అయితే అన్నాడు. అది ఎందుకు అన్నాడో నాకు అర్థం కాలే. ఇంత మీదకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి చూసిన తర్వాత నాకు అర్థమైంది. సాధారణంగా కుటుంబ సభ్యులే జాగ్రత్తగా వెళ్ళిరా అంటారు, కానీ బయట వ్యక్తి చెప్పిండు. ఎందుకన్నా కొద్దిసేపు ఆలోచించి వదిలేసిన, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ఎందుకు చెప్పిండో అర్థమైంది. అంత భయంకరంగా ఉంది దారి అయితే. చూడండి ఎట్లా ఉందో వ్యూ. ఇక్కడ నుంచి సగం వరకు ఎక్కితేనే ఈ విధంగా ఉంది, బ్యూటిఫుల్ వ్యూ. ఇంకా మొత్తం ఎక్కిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు నేను బుర్జ్ ఖలీఫా ఎంత హైట్ ఉందో అంత ఎక్కినా. ఇంకొక బుర్జ్ ఖలీఫా ఎక్కాలి. 2 బుర్జ్ ఖలీఫా అంత హైట్స్ అయితే ఈ కొండ ఉంటుందని నా యొక్క అంచనా. మౌంట్ పైకి వెళ్ళిన తర్వాత మౌంటైన్ వ్యూ తాగుదామని తెచ్చుకున్నా. హెల్మెట్లో పెట్టుకుంటే జారి కింద పడ్డది. కొసాలు ఆగింది. జర్ర అయితే కొట్టుకోబోతుండే, నయమైంది.
హాయ్ చెప్తున్న వీళ్ళందరూ మనకు కోట మీదనే పరిచయం అయ్యారు. గ్రాడ్యుయేషన్ అయిపోయి ఒక ఇన్స్టిట్యూట్లో కోర్స్ అయితే నేర్చుకుంటున్నారంట. నైస్ పర్సన్స్, ఆల్ ద బెస్ట్ గాయ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం భువనగిరి ప్రోట్కి అయితే ఈరోజు వచ్చినాము. ఇక్కడ లోకల్ పర్సన్స్ శివ అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు అయితే కలిసిరు నాకు. ఇక్కడ ఈ పోర్ట్ గురించి వాళ్ళకు లోకల్ కాబట్టి వాళ్ళకు చాలా అవగాహన ఉంటుంది. అసలు ఈ పోర్ట్ గురించి హిస్టరీ కొద్దిగా అడిగి తెలుసుకుందాం. బ్రో చెప్పు, ఈ పోర్ట్ గురించి అసలు నీకు తెలిసిన మట్టుకు ఎంతవరకు హిస్టరీ ఎట్లా ఉంది? ఈ ఫోర్ట్ సర్వైవ్ కాకుండా కూడా కొన్ని రోజులు కొంచెం ఆక్రమించుకొని ఆయన అయితే మొత్తం పేద ప్రజల గురించి పనిచేసి ఈ తర్వాత మొత్తం ఆయన తగ్గట్టు వేరే యుద్ధాలైనా ఇందులో ఉంటాయి. ఏదైనా మనం అన్నిటికీ అడ్వాంటేజ్ అట్లా ఇట్లా చేసుకుంటాం. కాకపోతే పాత ఏమి లేవు, మనం హిస్టరీలో చూసినట్టు అన్నీ ఉన్నాయి. ఇది ఉంది అది వస్తే ఏం లేవు, జస్ట్ అవే ఫోటోలు అవన్నీ ఎక్కడో వెళ్ళిపోతున్నాయి. అవి అది ఏమైతే తెలంగాణ గవర్నమెంట్ దీన్ని బాగా పట్టించుకొని మంచి డెవలప్మెంట్ చేయాల్సి ఉంది. ఇప్పటికైనా బాగుంటుంది. ఎంట్రన్స్ లో ఆ మెట్లు కూడా కొద్దిగా లేవు, పైన పైన కూడా చక్కగా లేవు. ఎవరైనా యంగ్ పర్సన్స్ వస్తే మాత్రమే ఎక్కడికి వీలు ఉంటుంది. ఇంకా మిడిల్ ఏజ్ వాళ్ళు వస్తే కష్టం అవుతుంది వాళ్ళకి, అంతే కదా. ఇంకా బ్రో ఈ లోకల్లో ఈ గుట్ట గురించి మంచి లోకల్లో ఇదే మంచి ఫేమస్ బాగుంది. భువనగిరి అసలు టౌన్ బాగుంది. ఈ గుట్ట కూడా ఇక్కడ ఫేమస్, చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్స్ కూడా మనం వెనక చూసినట్లయితే అక్కడ పొలాలు, మొత్తం పొలాలు ఉంటాయి, గుట్టలు, అక్కడ చెరువు కూడా ఉంది. అక్కడ చెరువు కూడా ఉంది, మంచిగా ఉంది. భువనగిరి టౌన్ బాగుంది.